ప్రార్థన గురించినటువంటి కొన్ని వివిధ స్థాయిలు ఉన్నాయి. అందులో ఒకటి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 13లో సాధారణమైన ఒక ప్రార్థన. It's the prayer we all know. ఆ ప్రార్థన మనందరికీ తెలుసు. That we speak all the time. చాలా సార్లు మాట్లాడుతుంటాం. Our Father who art in heaven, పరలోకమందున మా తండ్రి అని. hallowed be thy name. The kingdom come, thy will be done on earth as it is in heaven. And so on and so on. ఈ విధంగా పరలోక ప్రార్థనగా చెప్పబడేటువంటిది. That is a regular prayer for us. సాధారణంగా జరిగేటువంటి ప్రార్థన. Then there is another prayer that is difficult. తరువాత విడుదలకు సంబంధించినటువంటి ప్రార్థన. And this could be found in 1 Kings chapter 17 verse 8 to 16. ఇది మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 నుండి 16 వచనాల్లో. This is the story of Elijah and the Zarephath widow. అక్కడ ఏలియా సారెపాతులో ఉన్నటువంటి విధవరాలకు సంబంధించిన విషయం. When Elijah met the Zarephath widow, he said, go and get me water to drink. మరి నీ ఉన్నది కలిగి ఉన్నది తీసుకొని రమ్మని ఏలియా ఆ విధవరాలకు చెప్తాడు. The lady said, that is simple, I could do that. She said, that is simple. ఆమె అనుకున్నది కదా సాధారణమైనది నేను చేయగలను. Well, Elijah said, no, bring me bread also. ఆమెతో ఆయన పలికింది ఏంటి అంటే అప్పం చేసుకొని తీసుకున్నాడు. And the woman said, what we have is what I'm trying to prepare so that I and my son will eat and die. ఆమె ఏమన్నది ఏమిటంటే నాకు నా కుమారుడు తగినంతనే ఉన్నది, అది తిని వారు చనిపోతారు. But Elijah said, don't worry, go and do it, you and your son will not die. అప్పుడు ఏలియా అన్నాడు కదా, నీవు నీ కుమారుడు సజీవులుగా ఉంటారు, అది చేసుకొని నా దగ్గర తీసుకుంటాం. That is a difficult one. That was a difficult one. అది కష్టమైన పని చేయవలసి. Then there is another prayer that seems impossible. ఇంకొక ప్రార్థన ఉంటుంది, అది అసాధ్యమైనటువంటి ప్రార్థనగా మనం చెప్పుకోవాలి. And then we will find this in 2 Kings chapter 2 verse 9 to 15. ఈ యొక్క ప్రార్థన మనకు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి 15 వచనాల్లో కనబడుతుంది. 2 Kings chapter 2 verses 7 to 15. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి 15 వచనాలు. And this is when Elisha was about to be taken. ఎలీషా భక్తుడు ఆయన ఏలియా పరలోకానికి కొనిపోబడక ముందు జరుగుతున్న సంగతి. And he asked, Elisha, what do you want me to do for you before? తన యొక్క శిష్యులతో అడిగాడు, నీవు నేను వెళ్ళక ముందు ఏమి కావాలని నువ్వు కోరుకుంటున్నావని. And Elisha asked for a very difficult one. He said, I want a double portion of your anointing. ఎలీషా అడిగాడు, నీ రెండంతల ఆత్మను నాకు దయచేయమని అడిగాడు. Elijah said, look at this boy. You know everything that I've done. అప్పుడు ఏలియా అన్నాడు, ఇతనికి అన్ని తెలుసుగా నేను చేసినవి. You know how many times I have called down fire from heaven and it has come. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చిన సంగతి కూడా ఇతనికి తెలుసు. Not once, not twice, not even 3 times. 2-3 సార్లు కాదు, ఆశ్చర్య క్రియలు. And now you are asking me about the double portion of what I have. అయితే ఇప్పుడు నువ్వు అడిగేది ఏంటి? రెండంతల ఆత్మ, నా కలిగిన దానికంటే రెండంతల ఆత్మలు కావాలని కోరుకుంటున్నావు. But Elijah said something. అప్పుడు ఏలియా ఏమన్నాడంటే, if you see me when I'm taken up, నేను ఆ కొనిపోబడేటువంటి సమయంలో నన్ను చూసినట్టు, then you will have what you want. అప్పుడు నీవు పొందుకోగలవు అని. That shows with God nothing is impossible. దాని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. And that brings us to our reading today. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలోకి వస్తే, which said, behold, I am the Lord of all flesh, the God of all flesh. Is there anything for me? నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? You see, that is a question. ఇది ఒక ప్రశ్న.
You know, teacher always asks a question. ఇప్పుడు కూడా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశ్న అడుగుతారు. So when teacher asks their student questions, he's looking for few things. ఒకవేళ ఒక ఉపాధ్యాయుడు ప్రశ్న అడిగితే విద్యార్థుల నుండి కొన్ని విషయాలు ఆశిస్తా ఉంటారు. One thing is that, does this student understand my question? ఎందుకు ప్రశ్న అడుగుతారంటే నేను బోధించేవి విద్యార్థిగా అర్థమవుతున్నాయా లేదా. Okay, has this student prepared enough for these questions? అంతేకాకుండా నేను ఏమైనా అడిగితే జవాబు చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నాడా. Would this student be able to give me the right answer to my question? సరైనటువంటి జవాబును ఇవ్వగలడా. ఇవన్నీ కూడా ఒక ఉపాధ్యాయుడు ఆలోచిస్తారు. Those are the three things that teacher is looking for when I ask. ఉపాధ్యాయుడు విద్యార్థి నుంచి ఆశించే విషయాలు. So if you remember the story behind this, ఇక్కడ ఉన్నటువంటి సందర్భం గమనిస్తే, this was when the people of God were being taken to exile. దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు వారు ఆ యొక్క చెరలోని కొనిపోబడక మునుపు, And Jeremiah was a prophet called by God. దేవుని చేత పిలువబడినటువంటి ప్రవక్తగా ఆయన పరిచయం చేశారు ఆ సందర్భంలో. And prior to this, before this, God asked Jeremiah to buy a land. ఇర్మియా దానికంటే ముందుగా దేవుడు ఒక స్థలాన్ని కొనమన్నాడు. With faith, Jeremiah bought the land. అక్కడ దాన్ని దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. How can you ask someone that is not just going to go, on exile to go and buy a land? చెరలోని కొనుక్కోబడక ముందు వారిని ఒక స్థలం కొనుక్కోమని చెప్పడం. That is why God is different from you and I. ఇప్పుడు ఏంటి అని అంటే దేవుడు మనకంటే వేరైన ప్రణాళికలు కలిగి ఉంటాడు అనేటువంటి సత్యం అక్కడ రుజువు చేయబడింది. God has his own plan. దేవుడు తనకు సొంత ప్రణాళిక ఉంది. He says, my ways are not your way. నా మార్గములు మీ మార్గముల వంటివి కాదు. And the way I do things is not the way you do things. నేను చేసేటువంటి కార్యములు మీరు చేసేటువంటి మార్గాల్లో జరగవు. In this text, ఆ చదవబడినటువంటి వాక్య భాగంలో God introduced himself. దేవుడు తనను తాను పరిచయం He said, చేసుకుంటున్నాడు. I am the Lord. నేను ప్రభువుడను అనేటువంటి మాట. I am the Lord. నేనే యజమానుడను లేకపోతే ప్రభువు. God explained himself better in Revelation chapter 1 verse 8. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో దేవుడు పరిచయం He చేసుకుంటున్నాడు. said, I am the Alpha and the Omega, ఆదియు అంతం, ఆల్ఫా ఒమేగా నేనే అని ప్రభువు. the beginning and the end, ప్రారంభమును అంతము నేనే. the one that was, ఆయన ఉన్నవాడు, the one that is, ఆయన ఉండువాడు, the one that is to be forever, భవిష్యత్తులో నిత్యం ఉండేటువంటి the Almighty. సర్వశక్తిమంతుడు. I think someone is going to be excited when I mention those things. You guys, do you know how God introduced himself? ఈ He said, గొప్ప సంగతులు, I am the Alpha and the Omega, నేను ఆల్ఫా ఒమేగా అంటున్నాను, మొదటి వాడను కడపటి వాడు. the beginning and the ending. ఇదిగో మొదటి వాడను కడపటి వాడను. I am the one that was, నేను ఇంతకు ముందు ఉన్నవాడను, that is, ఇప్పుడు ఉంటూ and that is ఉన్నవాడను, going to be forever. నిత్యము ఉండువాడను. I am the Almighty God. నేను సర్వశక్తిమంతుడు. Amen. God just showed us his supremacy. దేవుడు తాను అధికారం కలిగిన వాడని గుర్తు చేస్తున్నాడు. He said, for me, I'm the creators of heaven and earth. పరలోకమును భూమిని సమస్తాన్ని నిర్మించిన వాడు నేనే. And he's telling, Jeremiah, he said, I am the Lord. Is there anything too difficult for me? నేను ప్రభువుడను, నేనే దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. That shows that whatever situations that we may find ourselves, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొన్నా, nothing is too difficult for God. ఆయనకు అసాధ్యమైనది ఏది And there is nothing God could not do. ఆయన చేయజాలనేటువంటిది ఏది కూడా లేదు. I want to encourage you, pastors. సేవకులుగా మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను There are going to be times or conditions మన జీవితంలో కొన్ని పరిస్థితులు రావచ్చు. that things will be tough for you. చాలా కష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు. But I want you to understand things. అయితే ఒక విషయాన్ని మనం గ్రహించాలి. The God of light, the light himself, వెలుగై ఉన్నటువంటి దేవుడు, తానే వెలుగుగా ఉన్న దేవుడు, the one that called himself Almighty,
ఆయన సర్వశక్తిమంతుడుగా పిలువబడుతున్నారు. The one that called himself the Alpha and the Omega. ఆల్ఫా ఒమేగాగా పిలువబడుతున్నవాడు. The one that called himself the who was, who is, and is going to be forever. ఇంతకు ముందు ఉన్నవాడను, ఇప్పుడు ఉంటున్నవాడను, నిత్యం ఉండేవాడను. We stepped into those situations. ఇలాంటి పరిస్థితుల్లో మన మధ్యలోనికి రానే. All you need to do మనం గ్రహించాల్సింది is to trust in him. ఆయన యందు నమ్మకం ఉంచాలి. Things will happen. పరిస్థితుల్లో మార్పును ఆయన తీసుకొని రాగలుగుతాడు. Things will happen. కార్యాలను ఆయన చేస్తాడు. And I want to assure you. మీకు ఒక మాట నిశ్చయంగా చెప్పాలని ఇష్టపడుతున్నాను. In Lamentations chapter 3, verse 37. విలాప వాక్యములు 3వ అధ్యాయం 37వ వచనము. He said, "Who has said it and it had come to pass?" ఆయన చెప్పినది తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. When God has not commanded it. దేవుడు ఎప్పుడైతే ఒకటి ప్రకటిస్తాడో, ఆజ్ఞాపిస్తాడో దానిని ఆయన చేస్తాడు. Who has said it and it come to pass? ఆయన ఏదైతే పలుకుతాడో దాన్ని సంపూర్ణంగా. When God has not commanded it. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది. No matter how the situation is, పరిస్థితులు ఎలాగున్నా పర్వాలేదు. people will try to put you down. కొన్నిసార్లు ప్రజలు నిన్ను They may try to stop your ministry. ఒకదాని నీ పరిచర్యను ఆపేయాలని But ప్రయత్నం చేస్తారు. remember కానీ జ్ఞాపకం చేసుకోవాలి. this verse. ఈ వాక్యాన్ని గుర్తు చేస్తాను. Lamentation chapter 3:37. విలాప వాక్యములు 3:37. If God has not commanded it, దేవుడు ఒకవేళ దాన్ని ఆజ్ఞాపించకపోతే it is not going to happen. అది జరగదు. They may try. వారు ఎంతగా ప్రయత్నం They చేస్తారు. may try to bring you down. నిన్ను పడద్రోయాలని ప్రయత్నం They చేయొచ్చు. may try to stop the fire in your ministry. ఓ విధంగా నీ యొక్క పరిచర్యలో ఉన్నటువంటి అగ్నిని ఆర్పాలని వారు ఎంత ప్రయత్నం చేసినా But don't let them do that. వారు అది చేయడం అసాధ్యం. Hold on unto your belief. నీ యొక్క విశ్వాసంను కాపాడుకోవాలి. And remember, there is a God of all flesh. ఈ యొక్క సర్వ శరీరులకు దేవుడైన వాడిని తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టాలి. There is nothing too difficult for him. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. The Bible tells us in the Isaiah, 26 verse 3. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది It వాక్యం. says, "He will keep them in perfect peace, whose mind is on the Lord." ఎవరి మనస్సు ఆయన పైన ఆనుకొని ఉన్న వాడిని పూర్ణ శాంతి గలవారుగా, Because they put their trust in him. ఆయనను ఆనుకున్నవారు. All you need to do మనం చేయాల్సిందల్లా ఒకటే, is to put your trust in the Lord always. ఆయనను ఆనుకోవాలి. ఆయన పైన మనం And విశ్వాసం, it's going to give you a perfect peace. అప్పుడు ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాడు. So you need to trust the Lord. ఆయనందు నమ్మకం ఉంచాలి. Trust the Lord with all your heart, పూర్ణ హృదయంతో ఆయన యందు with all your mind. పూర్ణ మనస్సుతో, Do not lean into your understanding. అంత గ్రహింపునంత మనసంతటితో ఆయన In all your ways, మన మార్గములంతటిలో ఆయన నమ్ముకోవాలి. submit to him. మన మార్గాలను ఆయనకు అప్పగించాలి. Other verses say acknowledge him. Other translations say acknowledge him. వాక్యములో ఏమున్నదంటే అంగీకరించాలి, And he ఆయనకు will సమర్పించాలి. direct your path. అప్పుడు మనకు ఆయన సహాయం. Amen. Amen. That is what you have to do, because with God all things are possible. నీవు నేను చేయవలసింది అదే, ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే. What God cannot do does not exist. ఆయన ఏదైతే చేయలేదో అది ఎప్పటికీ కూడా జరగదు. What my God will not do does not exist. ఆయన చేయనిది ఏది కూడా జరగదు. What our God will not do does not exist. ఆయన ఏదైతే చేయలేదు అది ఎన్నటెన్నటి కూడా కాదు. There is nothing too difficult for him. ఆయనకు సాధ్యమైనది ఏది కూడా లేదు. All you have to do నీవు నేను చేయవలసిందల్లా is to make sure that your faith in him is very strong. ఆయనందు బలమైన విశ్వాసం, నమ్మకం మనం And to continue to increase your faith. విశ్వాసములో మనం ఎదగాలి. The Bible tells us that faith comes by hearing. వాక్యము వినుట వలన And విశ్వాసం కలుగుతుంది. hearing the word of God. ఆ క్రీస్తును గురించినటువంటి మాట వినుట He వలన. said, without faith, it's impossible to please God.
మరి విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం. He said, all those that comes to him ఆయన వద్దకు వచ్చువారు must believe ఆయన ఉన్నాడని, that is a rewarder ఆయన ప్రతిదీ చేయగలడు for those who అనేటువంటిది. diligently seek him. ఆయనను వెతుకు వారికి ఆయన సమీపస్తుడుగా ఉన్నాడు. Amen? So you need to diligently seek your God, పట్టుదలతో విడువక ఆయనను వెతకాలి. and then you believe in him, అంతేకాకుండా ఆయన విశ్వాసం and ఉంచాలి. then you renew your mind. మన యొక్క మనసు మార్చుకోవాలి. The book of Romans chapter 12, రోమా పత్రిక 12వ అధ్యాయం I think it's verse 1 and 2 or what? మొదటి 2 వచనాల్లో ఉంటుంది. I said, I beseech you, brother and sister. It's a beseech you, give brother your and sister. body, as a living sacrifice, holy and acceptable to the Lord. And he said, do not be conformed to this world, but be renew your mind. Amen. So you renew your mind. నూతన పరిశోధన You రూపాంతరం అదే are కదా. not conform to what you are seeing this world. మరి రోమా పత్రిక 12 అక్కడ మొదటి 2-3 వచనాల్లో ఉంటది. ఏంటి అంటే మీ మనసు మారి నూతన అవటం వలన రూపం ఈ లోక మర్యాదను అనుసరించి మీరు నడుచుకొనక అంటారు. And how do you renew your mind? ఏ విధంగా మనం రూపాంతరం చెందుతాము? Is by studying the word of God. దేవుని వాక్యాన్ని చదువుతాం. This book that you అదొక చెప్పడం ద్వారా $20 ఉన్నటువంటి ఈ పుస్తకము గ్రంథము is the word of God. దేవుని యొక్క వాక్యం అది. The Bible tells us that it was written by the inspiration of God. దైవావేశం వల్ల కలిగినటువంటి దేవుని యొక్క And it's profitable దైవజనుడు సన్నద్ధం కావడానికి అనేక మంచి కార్యములకు ఇది యోగ్యమైనది. for doctrine, for teaching, బోధించుటకు, సరిదిద్దుటకు, for instruction, శిక్ష చేయుటకు, and so on, so that the man of God may be fully దైవజనుడు సన్నద్ధుడై ఇవన్నీ చేయడానికి, for the work he has to do. ప్రతి సత్కార్యం జరిగించడానికి మనల్ని సిద్ధపరచడానికి యోగ్యమైన దేవుని వాక్యం. And the book of Hebrews tells us that the word of God is active and powerful. హెబ్రీ 4:12 వాక్యం అది ఎంత శక్తివంతమైనదో అక్కడ చెప్పుకోవచ్చు. Sharper than two-edged sword. రెండు అంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే అది వాడగలిగినది. Amen. And the Bible tells us that Christ is the word of God. క్రీస్తే ఆ వాక్యమై ఉంటూ ఉన్నాడని కూడా వాక్యం బోధిస్తుంది. Anytime you are studying the Bible, దేవుని వాక్యం చదివినప్పుడు you are encountering Christ. ఒక విధంగా క్రీస్తుని గురించి నువ్వు నేర్చుకుంటున్నావని జ్ఞాపకం చేస్తావు. Anytime you open your Bible, ఎప్పుడైతే నీ వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని తెరుస్తావో there must be revelation. అక్కడ ఏముంటుంది అంటే దేవుని You ప్రత్యక్షత must ఉంటుంది. receive a word. దేవుని వాక్యాన్ని నువ్వు పొందుకుంటావు. Something must jump out to you. కొన్నిసార్లు కొన్ని విషయాలు నీ కొరకే అన్నట్లుగా స్పష్టం If you చేయబడతాయి. have been reading your Bible నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు and it seems that you don't get anything, అక్కడి నుండి ఏమి నాకు దొరకట్లేదు అనిపించినప్పుడు you need to go on your knee ఏం చేయాలి? మోకరించి దేవుని అడగాలి, and pray ప్రార్థన చేయాలి. for the Holy Spirit దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు ప్రార్థించాలి. to interpret the word of God for you. వాక్యం మనకు అవగాహన కలుగునట్లుగా దేవుడు సహాయం చేయాలని అడగాలి. Amen. The Bible tells us దేవుని వాక్యం సెలవిస్తుంది that we need to submit to God. మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. Submit completely to God. సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలి. It's when you submit to God, ఎప్పుడైతే దేవునికి నువ్వు and that అప్పగించుకోవాలి is when you will resist the devil, అక్కడి నుండే నువ్వు పొందుతావు. and then he will flee from you. సాతానును ఎదిరిస్తావు. సాతాను నీ నుండి Without submission, మనం ప్రభువుకు అప్పగించుకోకుండా you cannot resist the devil. నీవు సాతానును ఎదిరించలేవు. And one thing you need to cultivate, is humility. మనము మన జీవితంలో అభివృద్ధి చేసుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు. You need to humble yourself దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. before God. దేవుని ఎదుట తగ్గించుకోవాలి. If you don't humble yourself, ఒకవేళ తగ్గించుకోకపోతే the Bible tells us that God scorns the scornful and gives grace to the humble. గర్విష్ఠులను ఆయన తృణీకరిస్తాడు. ఎవరైతే వినయ మనసు కలిగిన వారో వారి యెడల ఆయన దయ చూపిస్తాడు. You receive the grace of God
దేవుని కృప పొందుకుంటావు when you humble yourself. ఎప్పుడైతే నిన్ను అప్పగించుకుంటావో Therefore, the Bible tells us that Christ humbled himself వాక్యములో జరుగుతుంది క్రీస్తే తనను తాను తగ్గించుకున్నాడు to the extent ఎంతగా తగ్గించుకున్నాడంటే that he was crucified, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు on the cross. ఆ శిలువ పైన ఆయన మరణించాడు And it is because of that humility ఆ విధమైన తగ్గింపు వల్ల that God has given me a name. క్రీస్తు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు ఒక నామాన్ని ఇచ్చాడు. That at the mention of అన్ని that, నామములకు ఆ యొక్క నామాన్ని ఉచ్చరించినప్పుడు the name that is higher than any other name, ఈ లోకంలో ఉన్న అన్ని నామముల కంటే పైనామంగా at the mention of that name, ఆ యొక్క నామాన్ని ఉచ్చరించి every knee shall bow. ఆ యొక్క నామం ఎదుట ప్రతి Name in heaven, పరలోకమందు గాని name on earth, భూలోకమందు గాని name underneath the earth, కింద ఎక్కడైనా and every tongue ప్రతి నాలుక shall confess ఆయనను ఒప్పుకోవాలి that Christ is the Lord, ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి to the glory of the Father. దేవుడి మహిమార్థమయ్యాలి. Amen. If you find yourself in any difficult situation, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు all you need to do మనం చేయాల్సిందల్లా is to shout that name. ఆ నామాన్ని So I want you to గంభీరంగా shout that name now. ఇప్పుడే బిగ్గరగా ఆ యొక్క నామాన్ని మీరు ఉచ్చరించాలి. Oh yeah, shout the name. If you know the name, shout the name. జీసస్. ఆ నామాన్ని ఇప్పుడు బిగ్గరగా పలకాలి. Shout the name. Do you know the name? యేసు. Okay, shout the name. Jesus. జీసస్. Jesus. జీసస్. Jesus. జీసస్. That's all you need to do. ఇది మనం చేయవలసింది. Call upon that name. ఆయన నామమున ప్రార్థన He చేయాలి. said, call upon me in the day of trouble. దేవుడు అంటున్నాడు కదా ఆపత్కాలంలో నీవు నాకు He said, I will deliver you. నేను నీకు I విడుదలనిస్తాను. will show you great and mighty things you do not know. నీకు ఎరగనటువంటి గొప్ప దాగున్న సంగతులను That is the name that you need, my brothers and sisters. ఏమైనటువంటి సహోదరి పోయిందారా? You don't need anything. ఏమీ అవసరం లేదు. There is no abracadabra anywhere. ఏదో మాయమంత్రాలు చెప్పడానికి మన దగ్గర ఏం లేదు. It is plain and straightforward. చాలా సులభంగా అర్థమయ్యేటువంటి ఈ యొక్క నామమును దేవుడు ఇచ్చాడు. When you mention that name, demon will flee. ఈ యొక్క నామములోనే దయ్యములు పారిపోతాయి. When you mention that name, yoke will be broken. ఈ యొక్క నామములోనే కాడి విడగొట్టబడుతుంది. When you mention that name, those that are sick will be healed. ఈ యొక్క నామములోనే రోగులు When you స్వస్థపరచబడతారు. mention that name, every relationship that has been destroyed will be restored back. ఈ నామములోనే తెగిపోయినటువంటి సంబంధాలు మళ్ళీ కట్టబడతాయి. All you need is that name. నీకు కావాల్సిందల్లా ఈ యొక్క గొప్ప And నామం. that is why the God of light, ఆయన అందుకొరకే వెలుగు సంబంధమైనటువంటి the దేవుడు, God of all flesh, ఆయన సర్వ శరీరులకు దేవుడే ఉంటున్నాడు. asks that question. ఆ ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. Is there anything too hard for me? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Do you believe anything is too hard for God? నువ్వు నమ్ముతున్నావు మరి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని? I want you to shout that name again. Jesus! జీసస్. Amen. ఆమేన్. That's all you need to do. ఇదే మనం చేయాల్సింది. Nothing less. ఇంకా వేరే ఏమీ లేదు. Nothing less. ఇంకా ఏమీ లేదు. I tell you, a story ఒక చిన్న కథ చెప్తా. of myself. All right. So, I was working in the hospital. నేను హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాను. I'm an obstetrician. నేను హాస్పిటల్లో ఒక ఉద్యోగం చేస్తున్నాను. I was about to deliver a child. నేను ఈ యొక్క పిల్లలను ప్రసవించేటువంటి ఆ యొక్క విభాగంలో సహాయం చేస్తున్నాను. Which is over 10 kilograms. 10 కిలోల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఒక శిశువు జన్మిస్తారు. ఆ యొక్క ఒక కేసు ఒక సహోదరి వచ్చింది. I was a young Christian. నేను అప్పుడు ఒక యవనస్తుడైనటువంటి క్రైస్తవున్నప్పుడే. I still have my stubborn attitude. అప్పుడు నాకు కొంచెం కఠినమైన హృదయం ఇంకా ఉంది. The midwife said, ఆ పని చేసే సహాయకురాలుగా ఉండేటువంటి ఆమె, that was in England. నర్స్. ఇంగ్లాండ్ దేశంలో జరిగింది. He said, Dr. Ogunbodede, that is what they call me. Dr. Ogunbodede. I'm going to sack you now. డాక్టర్ ఒగుంబొడోడి. కష్టమైనటువంటి Okay. My name is Ogunbodede.
Ogunbodede, but it ఓ was not. గుంబడేంటి. Yeah. So, but they use British accent. Dr. Ogunbodede. నా పేరుని అట్లా పలికినావే. He said, this child could not come out on his own. ఈ యొక్క చిన్న శిశువు తనంతట తాను బయటికి He రాలేకపోతున్నాడు. said, let's do, a cesarean section. ఆపరేషన్ చేద్దామా అని ఆమె. I said, no, I'm the one in charge here. I'm not doing any అప్పుడు section. ఏంటంటే దీని అంతటి నిర్వహించింది నేనే కాబట్టి అదేం చెయ్యమని. So, when he got to his stage, ఒక స్థాయి ఎట్లా వచ్చేసిందంటే of labor, the second stage of labor, ఆమెకి ఇప్పుడు నొప్పులు ప్రారంభమైనాయి. we could see the baby's head coming out. ఇప్పుడు ఆ శిశువు బయటికి రావడం ప్రారంభమైంది. Then it got stopped. మధ్యలో ఆగిపోయింది. Baby was not coming out. ఇప్పుడు ఆ చిన్న శిశువు బయటికి రాలేకపోతుంది. The baby's heartbeat was dropping. మెల్లమెల్లగా ఆ శిశువు యొక్క గుండె చప్పుడు మెల్లగా తగ్గిపోతాం. Now we have to go to the theater. ఇప్పుడు ఆ ఆపరేషన్ థియేటర్ కి I have to swallow my pride. ఇప్పుడు ఏమైందంటే నా గర్వాన్ని నేను కొంత. So we rush to the theater. No, it's not even. No, sorry. We didn't go to the theater. Sorry. Theater that's a different story. So now I said, get me faucets. ఒక పరికరాన్ని తీసుకొని రమ్మని చెప్పాను. Yeah, so I said, okay, then now they've already called the consultant. అక్కడ వేరే ఇంకొక ఆయన సంప్రదింపులు చెప్పే వేరే డాక్టర్ ఉంటారు కదా, ఆయన అడిగారు. The guy was sleeping in his house. ఆయన ఇంట్లో పండుకున్నాడు. And I asked him to start coming now. ఇప్పుడే ఆయనకు ఫోన్ చేసి పిలుస్తామన్నా. Because your resident is going to, is going to cause problem. ఎందుకంటే నా పైన ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుందని ఆయన సహాయం కొరకు ఫోన్ చేస్తామని. So when I got the forceps, నేను ఆ పరికరాన్ని తీసుకొని apply it to the baby's head. ఆ శిశువు యొక్క తలకు పెట్టాను. Then I gave a generous episiotomy. మెల్లగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. And then so when the contraction comes, ఎప్పుడైతే దాన్ని బయటికి లాగాల శిశువుని అనుకున్నాను, I handle the forceps, and as I pull the child, I said, in Jesus' name, come. నేను మెల్లగా ఏమన్నానంటే యేసు నామములో బయటికి రమ్మని చెప్పాను. As I pull, మెల్లగా బయటికి లాగాను. we rush out. ఆ యొక్క శిశువు I బయటికి have to drop the forceps and carry the baby because Forceps the baby was heading down. ఎందుకంటే ఆ చిన్న శిశువుని జాగ్రత్త పట్టుకొని కింద పడిపోతాడు. Then I brought the baby and put it in the mommy's hand. పట్టుకొని బయటకు పైన పెట్టాను. My heart was beating 200 beats per minute. అప్పుడు ఏంటంటే ఆ క్షణాన నా గుండె ఆగినంత పని అయిపోయింది. That's what my heart was beating. నా గుండె అంత వేగంగా కొట్టుకున్న ఆ క్షణాలు. I said, thank you, God. అప్పుడు నేనన్నా అయ్యా నీకు వందనాలు. And then with that kind of big baby, అంత పెద్ద శిశువు 3 or 4 things will happen. 2-3 సంగతులు జరుగుతాయి. One, ఒకటి, that what we call shoulder dystocia. The baby will dislocate his shoulder. ఏమవుతుంది అని అంటే ఈ భుజాలు విరిగిపోతాయి. Second, రెండోది, that's what they call the separation of the cervical pubis, the bones here, the belly bone here, it will separate. తల్లికి ఈ నడుము దగ్గర ఉండేటువంటి ఎముకలు కదిలిపోయే అవకాశం. And that may make it difficult for the mother to walk for a long time, or if not even walking. ఏమవుతుంది అంటే అది జరిగితే తల్లి మళ్ళీ ఎప్పుడు మంచిగా జీవితాంతం నడవలేదు సరిగా. And the most difficult part is what they call 3rd or 4th degree tear. మూడోది ఏంటి అని అంటే బలమైన గాయం జరుగుతుంది. So that is for the woman having either tear up to the bladder or tear to the rectum. ఏం జరుగుతుంది అంటే ఆ గాయము తల్లికి పైకి గాని కిందికి గాని జరగవచ్చు. All those things will happen. ఇవి ఏవైనా జరగవచ్చు. Immediately the baby was delivered, మరి ఆ బిడ్డ అయితే క్షేమంగా బయట. then we have to rush the mother to the theater తర్వాత మళ్ళీ తల్లిని లోపలికి to పంపించాలి. do what we call examination under anesthesia. ఏం చేయాలి అంటే ఇప్పుడు తల్లి క్షేమంగా ఉందా లేదా అని తర్వాత The పరీక్షించాలి. baby was fine. The baby was crying. చిన్న బిడ్డకి ఏం కాలేదు, మంచిగానే ఉంది. So when we go to the theater ఇప్పుడు ఆ థియేటర్కి వెళ్ళిన తర్వాత and then examine everything, తల్లిని అంతా చూసినప్పుడు everything was intact. అంత బాగానే ఉంది, ఏమి I లేదు. said, thank you, Jesus. అప్పుడు నేను యేసయ్యా నీకు So వందనాలు. after the prayer, the tear